ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పూరీ జగన్నాథుని రథోత్సవం. పూరీ జగన్నాథుని రథోత్సవం సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ విదియ, మధ్యాహ్నం 1:22 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 9:44 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి గురువులు మిథునంలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, దీంతో పాటు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు మీరు తీర్థయాత్రలు చేయటం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, అలాగే పాత మొక్కుబడులు ఏమైనా ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ పైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు కానీ, అలాగే ట్రేడింగ్ కానీ ఈరోజు మీకు పెద్దగా అనుకూలించే అవకాశాలు గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులు కనుక స్థాన చలనం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఆ విషయాలలో వీరికి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. దీంతో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా కొంత శ్రద్ధాశక్తుల్ని చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్జించినదంతా కూడా ఖర్చవుతోంది అనే ఒక వేదన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఖర్చులని అధిగమించే ప్రయత్నంలో భాగంగా కొంత పొదుపు లాంటిది చేయాలనే ఆశని కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి అని కూడా గ్రహించాలి. పనులలో జాప్యం కలగటం, ఆశించిన విధంగా వేగవంతంగా పూర్తి కాకపోవటం, అలాగే ఆర్థికంగా కూడా మీకు ఆశాజనకంగా లేకపోవటం వలన ఈరోజు వృషభ రాశి వారు కొంత నిరాశకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేదు అనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరికి స్థానచలనం లాంటిది ఉన్న, నూతన వ్యాపారాల లాంటివి మొదలు పెట్టాలన్నా వీటిల్లో వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా వీరి యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు అందటం, అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరించటం, వీరి ప్రజ్ఞాపాఠవాలని గుర్తించటం, వీటన్నిటితో పాటు వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, అలాగే వీరు గనక
వేరే చోట్ల వీరు ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వారు ఆశించిన విధంగా వారికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త అయితే అవసరం. అయితే వీరికి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఖర్చులను అధిగమించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే ఈ రాశి వారు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలు చేయటం, మొక్కుబడులు తీర్చుకోవటం, గురు దర్శనం చేయటం, ఆశ్రమాలకు, పీఠాలకు వెళ్ళటం, ఇలాంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మంత్రోపాసన చేసేవారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీ సంతానానికి మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఎటువంటి పెట్టుబడులు చేసినా నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి సంతానపరంగా వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే హఠాత్తుగా మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. అలాగే ధనాభివృద్ధి కోసం మీరు అనేక మార్పులు, చేర్పులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్, అలాగే వీటితో పాటు మీకు దీర్ఘకాలిక పెట్టుబడులు ఇవి మీకు ఆశాజనకంగా ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న ప్రతి చర్య కూడా మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మీకు మీ యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించటము, అలాగే దీంతో పాటు మీకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుంది. ఆశించిన విధంగా కూడా పురోగతి ఉంటుంది. అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇంటర్వ్యూల వరకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం వీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఏమైనా మార్పులు చేయాలి అని ఆశిస్తుంటే ఆ విషయాలలో మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రాజెక్టులు లాంటివి మారటం కానీ, నూతన వ్యవహారాలు ఉద్యోగపరంగా తీసుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరు తీసుకునే కొత్త పనులు ఏవైతే ఉంటాయో వీటిలలో వీరికి కొంత ఓర్పు, సహనం అనేది అవసరం. అలాగే వీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత మార్పులు అనేవి కనపడుతున్నా వీరికి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి మాత్రం కొంత ఆశాజనకంగా ఉంటుంది. అయితే వీరు పెట్టుబడుల కోసం కొత్తగా వీరు రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కొత్త ఆలోచనలు చేసే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఆలోచనలకి తగినట్టుగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా వీరికి ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీరు కూడా ఉద్యోగాలలో ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు, చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్న
ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మీ సంతానానికి సంబంధించి వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటితో పాటు వారికి సంబంధించి ఆర్థికంగా కూడా వారికి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉండటం, నూతన ఉద్యోగ వ్యాపారాల కోసం కనుక మీ సంతానం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి ఉద్యోగస్తులు ఈరోజు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక చేస్తున్న ఉద్యోగం కనుక మానేసి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించాలి. అలాగే హఠాత్తుగా మీ ఉపాధి ఏదైతే ఉందో అది కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆర్థికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్యం వలన చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క సంతానం ఒక వైవాహిక జీవితం గురించి కూడా మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటుగా మీరు గనక మ్యూచువల్ ఫండ్స్ కానీ, ట్రేడింగ్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే వీటిపైన గనక మీరు గనక పెట్టుబడులు గనక ఈరోజు చేయాలని అనుకుంటూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు చండికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల పైన, అలాగే వారికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీకు మీ ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఉద్యోగ పరంగాను కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఈరోజు పెద్దగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు నారాయణీ స్తుతి చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల జోలికి వీరు వెళ్ళకూడదు. అలాగే వీరికి ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి గనక వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు వైద్య సంబంధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ సంబంధంగా వీరికి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ ఆటంకం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీరు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం అనేది మీకు కొంత నిరాశని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, సంతానానికి ప్రత్యేకించి చెప్పాలంటే ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత. మీ సంతానం గనక వృత్తి వ్యాపారాల రీత్యా, అలాగే వారి యొక్క విద్య కోసం గనక
వారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా, ఈ విషయాల్లో వీరికి అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మొదలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా మీకు ధనయోగం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా మీ ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, అలాగే మీకు తగిన విధంగా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు పెట్టుబడుల విషయంలో కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గనక బదిలీల కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీకు ఉద్యోగంలో మంచి సానుకూలత, అనుకూలత, అలాగే మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అదృష్టం అనేది ఈరోజు తప్పనిసరిగా మీతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే వీటితో పాటు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వారి ప్రతిభా పాఠవాలను గుర్తించటం, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పూరీ క్షేత్రంలో జగన్నాథుడికి రథయాత్రను నిర్వహిస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే శరీరం అనే రథంలో జగన్నాథుడు అనే ఆత్మను దర్శించుకోవటమే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఉన్న అంతరార్థం. అంటే ఆత్మజ్ఞానం పొందాలని చెప్పటమే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఉన్న అంతరార్థం. పూరీ జగన్నాథుడి రథయాత్రలో జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది 45 అడుగుల ఎత్తుంటుంది, 16 చక్రాలు కలిగి ఉంటుంది. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. ఇది 44 అడుగులు ఉంటుంది, 14 చక్రాలు కలిగి ఉంటుంది. అలాగే సుభద్ర రథం పేరు దేవదళనం. ఇది 43 అడుగులు కలిగి ఉంటుంది, 12 చక్రాలు కలిగి ఉంటుంది. అలాగే పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు ఈ ముగ్గురి రథాలను కూడా ప్రధాన మందిరం నుంచి గుండీచా మందిరం వరకు తీసుకువెళతారు. ఈ జగన్నాథుడి రథయాత్రలో ప్రధానంగా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి రకరకాల కూరగాయలతో వండినటువంటి పదార్థాన్ని, కిచిడీని నైవేద్యంగా సమర్పిస్తారు. పూరీ జగన్నాథ స్వామి వారు భోజన ప్రియుడు అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా నెయ్యి అన్నం పూరీ జగన్నాథుడి అనుగ్రహం కోసం గృహంలో కృష్ణ పరమాత్మకు నివేదన చేయటం ద్వారా, అలాగే కృష్ణ పరమాత్మకు గృహంలో రసగుల్లా, కాజా నైవేద్యంగా సమర్పించడం ద్వారా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాల మహానిజోత్పన్య సస్య కదంబ హృత్సరోజములకు నానా విధాను రూపకుడై తోచు అట్టి విభునే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు. ఆయన లోకబాంధవుడు, సమస్త ప్రాణులు ఆయనని చూసి సంతోషపడిపోతారు. కందెరయగుచు లోకమంతా కళ్ళు విప్పుతుంది ఆయన ఉదయిస్తే, అంతటి మహానుభావుడు. కాబట్టి మిత్ర, అందరికీ బంధువు కాబట్టి సూర్యుడు మిత్ర శబ్దంతో కీర్తింపబడతాడు. అందుకొచ్చింది మిత్ర అన్నమాట సూర్యుడికి. అటువంటి మిత్ర సూర్యుడు ఒక కన్ను ఆయనకి. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. శశి,
శశి అంటే చంద్రుడు. ఎందుకని అంటే చంద్రబింబంలో కుందేలులో ఉంటుంది ఒకటి, శశకం అంటారు. పైకి చూస్తే నల్ల మత్స ఓ కుందేలు బొమ్మ ఉన్నట్టు ఉంటుంది. కుందేలుని ధరించి ఉన్నవాడు కాబట్టి ఆయనకి శశి అని పేరు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అయి ఉంటాడు ఎప్పుడు విశ్వరూపంలో ఉంటే. మామూలుగా సాకారంలో ఉన్నాడు అనుకోండి పుండరీకాక్షుడు, తామర పువ్వులు లాంటి కన్నులతో ఉంటాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ రామాయణంలో. పుండరీకాక్షుడై తామర పువ్వు రేకుల వంటి కన్నులతో ఉంటాడు. విశ్వరూప సందర్శనం ఇస్తే లేతే తత్వత ఆయన యొక్క ఆవిష్కారం చెప్పవలసి వస్తే సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులయ్యి ఉంటారు. అందుకే కదా విష్ణు సహస్రం చదివే ముందు పీఠిక చదువుతాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్తరి నళిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి వీరసుర నిలచంద్ర చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణామాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగవో భోగి గంధర్వ చిత్రం బ్రహ్మరమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటాం. చంద్రసూర్యౌ చ నేత్రే తత్వత చెప్పినప్పుడు సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులై ఉంటారు. సుప్రభాతంలో కూడా అంటుంటారు అవనీత నయాక మనీయ కరం రజనీకరచారు ముఖంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుకథం సనుజం చ సుకాయ మమోఘశరం అసహాయ రఘుద్వహమన్యమహం నకథంచన కంచన జాతు భజే అని. అందులో అవనీతనయా కమనీయకరం రజనీకరచారు ముఖంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. సీతమ్మ తల్లి దగ్గర ఉన్నప్పుడు చంద్రబింబంలా ఉంటాట ముఖం. రావణాసురుడి వంటి రాక్షసుల వంక చూసినప్పుడు చీకటిని పోగొట్టే సూర్యబింబంలా వెలుగుతుంటుందిట ముఖం. సూర్యుడు ఆయన్ని ఇలా కనువెత్తి చూడలేం. ఆయన అంత తేజస్సుతో దుర్నిరీక్షుడై ఘోర రూపంతో రాక్షస సంహారం చేస్తాడు. అదే పరమాత్మ భక్తుల పాలిట పరమ ప్రసన్నమూర్తి అయి కనపడతాడు. అందుకని సూర్య చంద్రౌచ నేత్రే కాదు, ఆ రెండు నేత్రములు చేసుకుని లోకాన్నంతటినీ పోషిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడు లేకపోతే ఆహారం ఎక్కడుంది, కాలగమనం ఎక్కడుంది? కాబట్టి లోకపోషణం చేస్తాడు. అందుకని మిత్రశిశి దృష్టే ఆయన అలా నిలబడి కాలాన్ని నడపలేదనుకోండి, ఋతువులు ఏర్పడలేదనుకోండి, అలా పరిపాలన జరగలేదనుకోండి, ఇంద్రశబ్దం వేదంలో వాడతారు. ఆ ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అవుతుందంటే వేదంలో విష్ణువుకి అన్వయం అవుతుంది.